హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. ఇవాళ మేము వెళ్తున్నాము మహాబలేశ్వర్. మేము ముంబై నుంచి స్టార్ట్ అయ్యాము. మాకు జస్ట్ 3 hours జర్నీ పట్టిందనమాట. సో ఇవాళ మేము వెళ్తున్నాము అతుల్ సేతు బ్రిడ్జ్ మీదుగా. ఇదిగోండి మేము ఇప్పుడే ఎంటర్ అయ్యాము, చూడండి అతుల్ సేతు బ్రిడ్జ్. ఇది ఇండియాలోని లార్జెస్ట్ బ్రిడ్జ్ సీ మీద, 21 kilometers లెంత్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత పట్టిందో తెలుసా? 18,000 crores. ఓ మై గాడ్. మేము కూడా ఈ బ్రిడ్జ్ మీద రావడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. చూసారా, లెఫ్ట్ సైడ్ అంతా సీ, లెఫ్ట్ సైడ్ కాదు అటు ఇటు సీ. మాకైతే ఓన్లీ ఇట్లా కనిపిస్తుంది. అసలు 20 kilometers సీ మీద వెళ్తున్నామంటే ఓ మై గాడ్, ఏమన్నా అయితే ఇంకంతే, ఇంకేం లేదు. ఇది 6-lane రోడ్. సో యూటర్న్ కూడా ఓన్లీ మధ్యలో ఒకటి ఇచ్చారు, అది కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంతే. సో లైక్ టోల్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, సో ప్రాబ్లం ఏం లేదు. మేము ఇక్కడ ఆపి లైట్గా జస్ట్ ఇట్లా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. చూడండి, వ్యూ చాలా బాగుంది కదా. సో మేము ఆ రోడ్డు మీదగానే వచ్చాము ఇప్పుడు. సో మేము మహాబలేశ్వర్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా మాకు యాక్చువల్లీ హోటల్ చెక్ ఇన్ అవ్వడానికి ఆఫ్టర్నూన్, ఇంకా మాకు టైం ఉంది కదా. ఈలోపు మేము పార్క్ వెళ్ళాము. ఇది వచ్చేసి ఆవీస్ థీమ్ పార్క్. ఆల్రెడీ మేము దీని వీడియో మా పేజ్లో పోస్ట్ చేసాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా బాగుంది. కిడ్స్ ఉంటే మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ లోపల జంగల్ సఫారీ అని అవన్నీ చాలా బాగున్నాయి. టికెట్ కూడా తక్కువ, లైక్ జస్ట్ 300 rupees. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి లోపల అన్నీ ఇలా లైక్ కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. కిడ్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫొటోస్ దిగడానికి అయితే అల్టిమేట్ అనమాట. అండ్ ఇంకోటి అయితే జంగల్ సఫారీ అయితే ఇది ఇంకా వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా మహాబలేశ్వర్ వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా ఇక్కడికి వెళ్ళండి. ఇంక ఇప్పుడైతే స్ట్రాబెరీ క్రీమ్ తిన్నాము. ఎలా ఉంది స్ట్రాబెరీ క్రీమ్? సూపర్ ఉందా? Kana, how is it? Kana, how is the strawberry cream? Kana, how is the strawberry cream? Eat, eat, eat. Kana, how is the cream? Kana, you like it? ఇదిగోండి, ఇది మన హోటల్ క్లౌడ్ మిస్ట్ రిసార్ట్స్. దీనికి స్పెషాలిటీ ఏంటనేది నేను కొద్దిసేపు ఆగాక చూపిస్తాను మీకు. బట్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా మేము జస్ట్ హోటల్ చెక్ ఇన్ చేసేసి మేము ఇక్కడ బయట సైట్ సీయింగ్కి వచ్చాము. ఇదిగోండి లోపల అయితే జస్ట్ చిన్న చిన్న స్టాల్స్ పెట్టేశారు, బొమ్మలు ఉన్నాయి, ఇంకా స్నాక్స్ ఉన్నాయి తినడానికి. మావాడైతే షాపింగ్ అప్పుడే మొదలెట్టేశాడు, మాతో కొనిపించేశాడు కూడా ఏడ్చేసి. ఇది బయట అయితే చాలా వేడిగా ఉందండి. ఇది కొండ లోపల కదా, లోపల రాగానే భలే చల్లగా ఉందన్నమాట. కొంచెం చల్లగా, ఫుల్ ఆకలిలో ఉన్నాము. ఆ మ్యాగీ అయితే ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను. ఇదిగోండి, ఇది టైగర్ కేవ్. ఈ లోపలే చిన్న మనకి స్నాక్ ఐటమ్స్ లాగా అరేంజ్ చేశారు. మనం పైనుండి రావాలి కిందకి, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇటు నుంచి రావాలి ఇటు మనం. ఇది మొత్తం లోయ. ఇది మనకి సన్సెట్ పాయింట్కి ఫేమస్ అంటారు ఇది. ఓకే, ఇక్కడ పిల్లలకు కావాలంటే చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. ఓకే, ఇదిగోండి ఇదే మనకి వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ టేబుల్ ల్యాండ్ ఆఫ్టర్ టిబెట్. ఇది మొత్తం మనకి 6.5 kilometers ఉంటుందంట ఇది. సో చాలా బాగుంది. అండ్ ఇందాక మేము ఇక్కడ కనిపిస్తుంది కదా లయన్స్ కేవ్ అని, సో ఇక్కడికి వెళ్ళి స్నాక్స్ అలా తీసుకున్నాము. చాలా బాగుంది, అది లయన్స్ కేవ్ కింద ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫొటోస్కి ద బెస్ట్. సన్సెట్ కూడా అవుతుంది, సో వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది. గైస్, ఇదిగోండి ఇది మా హోటల్ బాల్కనీ నుంచి వ్యూ ఇది. అండ్ దిస్ ఈస్ ద ఇన్ఫినిటీ పూల్. అండ్ ఇక్కడికి వస్తే and this is the view.
Can I say hi? ఇది దేవ్స్ ఫస్ట్ స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ స్విమ్మింగ్ అన్నాడు. వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. Mama, you like the pool? First time. How is it? ఫైనల్ గా మా వాడికి అయితే భయం పోయింది. వాటర్ ఇంకా ఫుల్ ఆడేశాడు. కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ చూసారా మా హోటల్ వ్యూ నుంచి కూడా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, బాగా కనిపిస్తుంది శరత్, చూడు. ఏ సూపర్. ఇదిగోండి, ఇదంతా స్ట్రాబెర్రీ ఫార్మింగే. అందుకే ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా స్ట్రాబెర్రీ ఫార్మింగే. మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. ఫుల్ క్లౌడ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా జస్ట్ ఒక వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది వెదర్ అయితే. ఇంకా మేము మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మహాబలేశ్వర్ టెంపుల్కి వచ్చాము. ఎంత ఓల్డెస్ట్ టెంపుల్ అంటే చూడండి మీరే. ఇది లోపల వీడియో తీయలేదు, అందుకనే మేము ఇట్లా బయట టెంపుల్ జస్ట్ అట్లా వీడియో తీసాము. జస్ట్ మేము ఇక్కడ గ్రిల్లో నుంచి ఒక క్లిప్ అయితే తీసాం చూడండి. అదిగోండి టీవీలో కనిపిస్తుంది కదా శివలింగము. అదిగోండి పెద్ద రాయిలాగా ఉంది చూసారా, అదే. దానిలో నుంచి వాటర్ ఇలా ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము పంచగని టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ 5 rivers కలిసి బయటకు వస్తాయండి. అవి జస్ట్ హోలీ వాటర్ లాగా అందరూ ఇంటికి తీసుకెళ్ళి యూజ్ చేసుకుంటారు. లైక్ మనం గంగా వాటర్ తెచ్చుకుంటాం కదా, లైక్ అట్లా. చూడండి, ఇదిగోండి ఆ గోవులో నుంచి బయటకు వస్తున్నాయి చూసారా. అదిగో అందరూ తల మీద వేసుకుంటున్నారు. అండ్ ఆ వాటర్ బాటిల్లో పట్టుకొని అందరూ తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ మాకు వీడియో తీయడానికి అసలు కుదరలేదు. ఏదో ఆ పిల్లర్ పక్కన నుంచొని జస్ట్ అలా తీసాము. వాళ్ళు ఎలా చేయట్లేదు అక్కడ. ఇంకా మా వాడు అది కూడా స్విమ్మింగ్ పూల్లా ఫీల్ అవుతున్నాడు. పిల్లలంటే ఇంక అంతే కదా. ఈ టెంపుల్ వచ్చేసి 4500 years బ్యాక్ దండి. చాలా పురాతనమైంది కదా. శివుడి అన్నీ అలానే ఉంటాయి అనుకోండి. ఇంకా ఫ్రంట్ నుంచి అయితే ఒక క్లిప్ అయితే తీసుకున్నాం చూడండి. ఇంక ఇక్కడైతే స్ట్రాబెర్రీస్కి కొదవే ఉంది. ఎక్కడ చూసినా స్ట్రాబెర్రీస్. ఎన్ని తిన్నామంటే అన్ని తిన్నాము. ఇంకా షాపింగ్ అయితే ఎంత బాగుందో అటు ఇటు. ఇక దేవ్ అయితే ప్రతి షాప్ దగ్గర ఆగడం, అన్నీ కొనిపించమని అడగడం. చూసారా రేగి పళ్ళు, ఫ్రూట్స్ అన్నీ. ఇంకెక్కడంటే అక్కడ ఇలా స్టాల్స్ బాగుంటాయి కదా, అలా ఫ్రెష్ ఫ్రూట్స్ తింటుంటే. ఇక్కడ నానాస్ చెన్నా ఉంది కదండి. ఇది వచ్చేసి చాలా ఫేమస్ షాప్ మహాబలేశ్వర్లో. అంటే చాలా ఫ్రాంచైజ్, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. చెన్నా అండ్ మన శనగలు ఉంటాయి కదా అవి, అండ్ మనము ఉప్పు శనగలు అని తింటాం చిన్నవి, అండ్ నార్మల్ చెన్నా. ఆ 2 types డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ఒక 4 తీసుకున్నాము. నాకైతే అంత సూపర్ అనిపించట్లా. నార్మల్ సాల్టే బాగుంది. పుదీనా, షెజ్వాన్ ఏంటో చాలా రకరకాలు ఉన్నాయి అసలు అన్నమాట. ఓకే, బట్ టేస్ట్ చేయడానికి అయితే ఒకసారి బాగానే ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా శివాలయాలు ఉన్నాయండి. మేమైతే అన్నిటినీ లైట్గా ఒకసారి ఇలా దర్శించుకొని వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. అంటే ఇక్కడ అసలు ఎవ్వరూ లేరన్నమాట. అసలు ప్లెజెంట్గా ఉంది. కాసేపు అక్కడ కూర్చున్నాము. ఇదిగోండి ఇప్పుడు మనం కృష్ణా టెంపుల్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది వీళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలా అరేంజ్ చేశారు. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. వే అయితే వెళ్ళడానికి వే అయితే ఇలా చాలా నీట్గా చేశారు. లోపలికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇదిగోండి అసలు ఎంత ఓల్డెస్ట్ టెంపుల్ అంటే
నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మనకి ఫార్మింగ్ కూడా నడుస్తుంది, స్ట్రాబెర్రీ ఫామ్ అనుకోండి. ఐ థింక్ చూపిస్తాను కొద్దిసేపు ఆగి మీకు. వావ్, చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అసలు ఇది. ఇప్పుడు మనం కృష్ణానది ఎక్కడికి ఫ్లో అవుతుందో, అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అది విజయవాడ, సో మీ అందరు తెలిసే ఉంటుంది, కృష్ణానది పక్కనే. సో దాని స్టార్టింగ్ అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇదిగోండి, చిన్న ధార అంత పెద్ద రివర్ అవుతుంది మనకి. ఈ టెంపుల్ కూడా చూసారా, చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఇక్కడ లోపలికి కూడా వెళ్దామండి. లోపల శివలింగం దగ్గర నుంచి వాటర్ బయటికి ఊరుతాయి అంట. సో ఆ ఫ్లో అనేది ఇక్కడికి వస్తుంది మనకి, అది కూడా చూద్దాం లోపలికి వెళ్ళి మనం. అక్కడ సెక్యూరిటీ ఆమె నుంచింది కదండి, మమ్మల్ని లోపల వీడియో తీయలేదు, అందుకే మేము అది తీయలేకపోయాము. లోపల ఏంటంటే ఒక రాయి శివలింగం లాగా ఉంటుంది, దానిలో నుంచి వాటర్ ఇలా చిన్నగా వస్తూ ఉంటాయి అన్నమాట, పైకి ఊరుతాయి అంటారు కదా, అది ఇట్లా ఫ్లో అవుతుంది. ఇదిగోండి, ఇదంతా కృష్ణానది. ఇదిగోండి, ఇదంతా స్ట్రాబెర్రీ ఫామ్. కాకపోతే వీళ్ళు మనం ఓన్గా ప్లక్కింగ్ చేసుకోవడానికి అలౌ చేయట్లేదు. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఒకటి క్లోజ్. వావ్, అసలు సూపర్ ఉంది కదా. ఎస్, మేము స్ట్రాబెర్రీ ప్లక్కింగ్ కూడా వెళ్ళామండి. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే చూడండి, చాలా బాగుంది, వర్త్ అనమాట. విజిట్ చేసి మనం స్ట్రాబెర్రీస్ తెచ్చుకోవడం మహాబలేశ్వర్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇదిగోండి ఇవి ట్రఫల్స్. మ్యాప్రా గార్డెన్లో వీళ్ళు జస్ట్ టేస్టింగ్ ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఇది ట్రై చేసాము ఇప్పుడైతే, చాలా బాగుంది. ఇది వాల్నట్ ట్రఫల్, చాక్లెట్, ఫడ్జ్ అలా. అండ్ దిస్ ఈజ్ స్టార్ ఆఫ్ అవర్ ద ఐటమ్, స్టార్ ఆఫ్ ది డే, of course star of the Mahabaleshwar also, strawberry cream at famous Mapro restaurant. అల్టిమేట్ ఉంది కదా ప్రెజెంటేషన్. సూపర్ ఉంది అసలు. ఇంకా టేస్ట్ అయితే చేయలేదు. అలా ఉంది. నిన్నటిది బాగుందా, ఇవాళది బాగుందా? కాస్ట్ ఇది 350 రూపీస్ కదా. ఇది కదా. హౌ ఈజ్ ద స్ట్రాబెర్రీ క్రీమ్? ఇంకా మేము మ్యాప్రో గార్డెన్లో మ్యాప్రో అవుట్లెట్ విజిట్ ఒకటి చేసాము, అండ్ రైల్ మ్యూజియం ఉంది, అది కూడా చేసాము. ఆ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయండి మా ఛానల్లో. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తామన్నమాట. అసలు స్ట్రాబెర్రీ క్రీమ్ తినడానికైనా మహాబలేశ్వర్ వెళ్ళొచ్చండి. అసలు మ్యాప్రో వాడి క్వాంటిటీ కానీ 350 రూపీస్కి మనం ఇద్దరం తినచ్చు. అసలు ఫుల్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ అండ్ ఫుల్ ఆఫ్ క్రీమ్. మేమైతే ఒక శాండ్విచ్, ఒక క్రీమ్, ఒక శాండ్విచ్, ఒక క్రీమ్. అక్కడ ఉన్న రోజులు మా ఫుడ్ దాంతోనే అయిపోయింది. ఎవరైనా మహాబలేశ్వర్ వెళ్తే మాత్రం సీజన్లో ఆ క్రీమ్ తింటే మిస్ అవ్వద్దు. మా మహాబలేశ్వర్ ట్రిప్ అయితే అయిపోయిందండి. సో మేమైతే 3 days 2 nights స్టే చేసాము. బాగుంది, హాయిగా. ఎప్పుడన్నా వెకేషన్కి అలా వెళ్తే బాగుంటుంది కదా. సో
మేమైతే మహాబలేశ్వర్ వీడియోస్ అన్నీ మా పేజ్లో పోస్ట్ చేసాము. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.